మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రెవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జీటీఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసు నుండి కడిగిన ముత్యంలా బయటికి వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఓ నిందితుడు బీజేపీలో చేరాడని సంచలన కామెంట్స్ చేసింది. కవితను జిటిఆర్ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుండి కడిగిన ముత్యంలా బయటికి వస్తానన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని వెల్లడించారు.